ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతుంది. నవీన్ యాదవ్ విజయమే లక్ష్యంగా హస్తం పార్టీ వ్యూహరచన చేస్తుంది. ఇప్పటికే మంత్రులు, కీలక నేతలు నవీన్ యాదవ్ తరపున ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగుతున్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేయడానికి సీఎం 2 విడతలలో పర్యటన చేయనున్నారు. ఇందుకు సంబంధించినటువంటి టీపీసీసీ షెడ్యూల్ కూడా ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 6 డివిజన్లు యూసఫ్గూడ, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, రెహమత్ నగర్, బోరబండ, షేక్పేట్ కవర్ అయ్యేలా 2 విడతలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం సాగనుంది. తొలుత అక్టోబర్ 30, 31 తేదీలలో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పలు డివిజన్లలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొననున్నారు. ఆ తర్వాత మిగిలిన డివిజన్లలో నవంబర్ 4, 5 తేదీలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. ఇక ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక నియోజకవర్గంలోని డివిజన్లలో పార్టీ ప్రచారాన్ని పర్యవేక్షించేందుకు ఇన్ఛార్జీలను కూడా కాంగ్రెస్ నియమించింది. యూసఫ్గూడకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, షేక్పేటకు మంత్రులు వివేక్ వెంకటస్వామి, కొండా సురేఖ, రెహమత్ నగర్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సోమాజిగూడకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎర్రగడ్డకు మంత్రులు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, వెంగళరావు నగర్కు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ఇక బోరబండకు మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవిలను ఇన్ఛార్జిగా ఉంచారు. ఇక ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు ఈ క్రమంలో. అలాగే గ్రేటర్లో పార్టీకి జోష్ రావాలంటే జూబ్లీహిల్స్ గెలిచి తీరాలని కాంగ్రెస్ భావిస్తుంది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో హైదరాబాద్ నగర పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. అయితే గతేడాది జరిగినటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా 2026లో జరగబోయేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు నగరంలో పార్టీని బలోపేతం చేయవచ్చని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలపైన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉన్నందున సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి సారించారు. నవీన్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించడానికి కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. అధికార పార్టీ యొక్క బలం మరియు ప్రజాదరణను మరోసారి నిరూపించుకోవడానికి కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని ముందుకు తీసుకువెళ్తుంది.